హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు రెసిపీలోకి అయితే వెళ్ళిపోతాము. సెటప్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఉగాది వస్తుంది కదండి. ఉగాది పచ్చడి కోసము పర్ఫెక్ట్గా అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అస్సలు నిజానికి ఉగాది పచ్చడి అనేది ఎలా చేయాలి అని అనేది ఈరోజైతే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే ఒక 30 గ్రామ్స్ కొత్త చింతపండుని, అంటే ఈ సంవత్సరం మనకి అందుబాటులో ఉండేటువంటి చింతపండుని నార అలాగే గింజలు ఏం లేకుండా క్లీన్ చేసేసుకొని ఒక 30 గ్రామ్స్ చింతపండుని తీసుకొని ఒక 150 ml వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ వరకు దాన్ని నానపెట్టుకోవాలండి. నానపెట్టుకుంటే దాంట్లో ఉన్న గుజ్జంతా కూడాను మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి షడ్రుచులు అనేవి అన్నీ కావాలి కదా. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు తాటి బెల్లాన్ని తీసుకున్నానండి నేను. అలాగే వేప పువ్వును మాత్రమే తీసుకోండి. అందులో ఉండే ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాంటి ఫ్లవర్ వచ్చుండేది మాత్రమే మనము ఉగాది పచ్చడికి యూస్ చేయాలి. మొగ్గల్ని అయితే యూస్ చేయకూడదండి. ఇలాగా ఒక టీ స్పూన్ వరకు వేప పువ్వును కూడా తీసుకోవాలి. అలాగే పుల్ల మామిడికాయలు ఉంటాయి కదా, పుల్ల మామిడికాయలు అస్సలు తీసుకోవద్దు. వగరు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే పింది మామిడికాయలు, పిందెలు ఉంటాయి కదండి, పిందె మామిడికాయలు కనుక తీసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వగర్ అనేది మనకి యాడ్ అవుతుంది ఈ షడ్రుచులలో. నెక్స్ట్ వచ్చేసి కారానికి చాలామంది పచ్చిమిర్చి అలాగా కారము అలాగా తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే మిరియాలు అనేది మనకి చాలా పాతకాలం నుంచి వాడేటువంటి కారానికి, ఎప్పటి నుంచో మన పెద్దవాళ్ళు వాడేది కారానికి మిరియాలేను. ఇప్పుడిప్పుడు అన్నీ కొత్తగా వస్తున్నాయి కాబట్టి మిరియాల పొడి ఈ విధంగా దంచుకున్నాను. అలాగే ఉప్పును కూడా, కల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, దాన్ని చక్కగా నూరి ఈ విధంగా తీసుకున్నానండి. ఇప్పుడు ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత మనము ఈ చింతపండు రసాన్ని అంతటినీ కూడాను చింతపండుని సపరేట్ చేసేసి ఇదిగోండి ఈ విధంగా సపరేట్ చేసేసి చక్కగా వాటర్ని మాత్రమే మనము ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక చిన్న మాట అండి, ఎవరైనా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా రెసిపీస్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడడానికి ట్రై చేశారంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇదిగోండి ఈ విధంగా మొత్తాన్ని మనము చింతపండు జ్యూస్ని అంతటిని కూడా ప్రిపేర్ చేసేసుకొని అందులో ఉండే పిప్పిని కూడా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ బెల్లాన్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వగరు తీపిని యాడ్ చేసేసాము. నెక్స్ట్ వగరు అంటే మామిడికాయని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు, కారము ఇవి రెండు కూడా, అంటే మిరియాల పొడి అలాగే ఉప్పు, ఇవి కల్లుప్పుని దంచుకొని అంటే నూరుకొని తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి వేప పువ్వు, ఇవన్నిటిని తీసుకునేసి చక్కగా కలుపుకునేసామంటే మనకి చక్కగా ఉగాది పచ్చడి అనేది పాతకాలంలో లాగా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఈ కొలతలతో చేయండి. కుదరని వాళ్ళకు కూడా ఉగాది పచ్చడి చాలా చక్కగా కుదురుతుంది. ఈ రెసిపీ అనేది, ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇప్పటివరకు మన ఛానల్ని, నన్ను అలాగే నా రెసిపీస్ని ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా లాంగ్ టైం వరకు నన్ను సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.